హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్. ఇట్స్ మీ రాజేశ్వరి. ఇక్కడ ఇంట్లోనే మనము సులువుగా సున్నుపిండి ఎలా చేసుకోవాలో తయారీ విధానం దీంట్లో చూడండి. నా ఛానల్‌ని ఫస్ట్ టైం చూసే వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇక్కడ చక్కగా ఇంట్లోనే సున్నిపిండి మనం ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తం ప్రాసెస్ ఉంది. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడైతే ముందుగా అయితే సున్నిపిండికి కావాల్సినవి ఇక్కడ మనం ఎర్రపప్పు ఉంటది కదా! రెడ్ పప్పు. సో, అది కొద్దిగా మెంతులు తీసుకోవాలి. అలానే ఇక్కడ పెసర్లు తీసుకోవచ్చు. నేను ఇక్కడ పెసరపప్పు యూజ్ చేస్తున్నాను. ఇలా పెసరపప్పు కూడా తీసుకొని అది పెసర్లయితే పచ్చగుంటాయి కదా! పైన గ్రీన్ కలర్‌లో అవైనా తీసుకోవచ్చు. లేకపోతే పెసరపప్పైనా తీసుకోవచ్చు. ఒక కప్పు బియ్యం తీసుకొని ఇవి సున్నిపిండి మీరు తయారు చేసుకునేటప్పుడు ఒక 2 రోజుల ముందు గులాబీ రెక్కలుంటాయి కదా! అవి ఎండపెట్టుకొని అలా ఒక బౌల్‌లో తీసుకోండి. తర్వాత కొద్దిగా కందిపప్పు కూడా యాడ్ చేసుకోండి. ఒకటి రెడ్‌ది, ఒకటి మామూలు కందిపప్పు తీసుకొని ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ అన్నీ ఒక ప్లేట్‌లో పెట్టుకొని మనమైతే వీటిని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ ఇంగ్రీడియెంట్స్ పక్కన పెట్టిన తర్వాత పొయ్యి మీద ఒక ప్యాన్ పెట్టేసి పొయ్యి వెలిగించుకొని ఇప్పుడు మనం ఇందాక చూపించిన ఇంగ్రీడియెంట్స్ అన్నీ దీంట్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ముందుగా అయితే కందిపప్పుని నేను తీసుకుంటున్నాను. తర్వాత బియ్యం తీసుకుంటున్నాను. ఈ విధంగా పెసరపప్పు కూడా యాడ్ చేసుకొని, రెడ్ పప్పు కూడా వేసుకొని, దీనిలోకి కొద్దిగా తీసుకోండి కొద్దిగా మెంతులు, ఎండపెట్టుకున్న గులాబీ రెక్కలు కూడా దాంట్లో వేసేసుకొని, ఇప్పుడు ఇంగ్రీడియెంట్స్ అన్నీ మనము పొయ్యిని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని నీట్‌గా వేయించుకోవాలి. ఇవి మనకి ఎంత క్రిస్పీగా వేయించుకుంటే మనకి మిక్సీ పట్టుకునేటప్పుడు చాలా బావుంటది. నేనిక్కడ ఇంట్లోకి కొంచెమే ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి నేను మిక్సీలో పట్టుకుంటున్నాను. మీరు ఒకేసారి ఒక 1 కేజీ, 2 కేజీస్ అలా పట్టుకుంటే చక్కగా గిర్నీ దగ్గర పిండి మర ఉంటది కదా! సో, వాళ్ళ దగ్గరికెళ్ళి ఇస్తే వాళ్ళు కూడా పట్టిస్తారు. ఈ విధంగా నేనైతే ఎప్పటికప్పుడు ఇలా 1 వీక్‌కి సరిపడినంత చేసేసి మళ్ళీ తర్వాత అయిపోయినంక మళ్ళీ చేసుకుంటాను. ఈ విధంగా అయితే మంచిగా రోస్ట్‌గా వేయించుకోవాలి. ఇలా మంచిగా రోస్ట్‌గా అయిన తర్వాత పొయ్యి మీద నుంచి దింపేసి మనమైతే ఈ మిశ్రమాన్ని బాగా కొద్దిసేపు మనమైతే చల్లారనివ్వాలి. వేడి మీద అంతే మనం మిక్సీలో వేస్తే అది మంచిగా పిండి అనేది రాదు కదా! సో, బాగా చల్లారిన తర్వాత బియ్యం ఆ కలర్‌లో రావాలి. బాగా వైట్‌గా వచ్చినాయి చూడండి. అంత క్రిస్పీగా వేయించుకోవాలి. ఈ విధంగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నె అయితే తీసుకొని దాంట్లోకైతే ఈ మిశ్రమాన్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత చక్కగా ఇలా చల్లారాలి. చల్లారిన తర్వాత వేసుకొని మూత పెట్టేసి ఇప్పుడు మనమైతే మిక్సీ పట్టుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టిన తర్వాత మనకైతే ఇక్కడ సున్నిపిండి అయితే రెడీ అయిపోయింది కదా! సో, ఈ విధంగా అయితే హోమ్‌మేడ్ ఇంట్లోనే ఇలా ఒకసారి ప్రిపేర్ చేసుకోండి. చాలా బావుంటది. పిల్లలు కానీ పెద్దవాళ్ళందరూ చక్కగా ఈ సమ్మర్‌లో ట్యాన్ అవ్వకుండా కూడా చక్కగా పెట్టుకోవచ్చు. యూజ్ చేసుకోవచ్చు. సోప్స్ ఎక్కువ వాడకుండా. ఈ విధంగా అయితే ఒక ప్లేట్‌లోకి అయితే పక్కన పెట్టి అది కొంచెం వేడిగా ఉంటది కదా! చల్లారనిచ్చుకున్న తర్వాత మీరు ఏదన్నా ఒక బాక్స్‌లో స్టోర్ చేసుకోండి. నేనిక్కడ మీకు చూపిస్తున్నాను ఎలా యూజ్ చేయాలో. ఇప్పుడు ఒక బౌల్‌లోకి కొద్దిగా సున్నిపిండి వేసుకొని ఇప్పుడు దానిలోకి కొంచెం వాటర్ పోసుకోవాలి. ఈ విధంగా అయితే మనం వాటర్ పోసుకున్న తర్వాత స్పూన్‌తో నీటుగా బాగా కలుపుకొని ఇప్పుడు మనమైతే వీటిలో కొద్దిగా వాటర్ కావాలంటే మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొద్దిగా వాటర్ వేసేసుకొని నేనిప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనమైతే స్కిన్‌కి అప్లై చేసుకోవాలి. ఈ విధంగా ఫేస్‌కి, బాడీకి చక్కగా పెట్టుకుంటే మనకి ఈ సమ్మర్‌లో ట్యాన్ ఎక్కువగా ఉంటది కదా! బయట తిరిగినప్పుడు. సో, ఈ విధంగా ఇంట్లోనే ఇలా సున్నిపిండి యూజ్ చేసుకొని చక్కగా ప్రిపేర్ చేసుకొని ఇలా మంచిగా హెల్తీగా స్కిన్ పాడవ్వకుండా కూడా ఉంటది. చాలా బావుంటది. చూడండి మంచి గ్లో వస్తది. ఒకసారి మీరు ఇంట్లోనే ఒకసారి ట్రై చేయండి. వీడియోలో చూడండి మీకే క్లారిటీగా తెలుస్తది. ఈ విధంగా అయితే చక్కగా సున్నిపిండి ఇంట్లో తయారు చేసుకొని అందరూ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ సున్నిపిండి మనం ఇలా పట్టుకున్న తర్వాత ఖాళీగా ఏదన్నా డబ్బా ఉంటది కదా! దాంట్లో స్టోర్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.